అంటే ఎలాగండి స్వామి ఎక్కడి గారిది? నుంచి మాట్లాడుతున్నారు? ఇది నేను తిరుపతి నుంచి అండి. ఓకే. ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. మీ పేరు, మీరు ఉండే ఏరియా, నార్మల్ టెక్స్ట్ మెసేజ్ చేయండి. అపాయింట్మెంట్ ఉండే ఒక రోజు ముందు మేమే మీకు కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తాం. అప్పుడు వచ్చి కలవాలి. అవునా? ఎంత అండి వేణుస్వామి గారికి అపాయింట్మెంట్కి? ఒకరికి 10,000 అండి. డేట్ ఆఫ్ బర్త్ టైం ఉండాలి. అవునా? ఉమ్. 10,000 అండి? అవునండి. తగ్గించుకోరా అండి? తగ్గేదేమో. ఏం లేదండి. అవునా? ఓకే. ఆ, ఏమండి? హలో హలో, చెప్పండి. ఒకవేళ ఆయనకి మేము జాతకం చెప్పాలంటే మాకెంత ఇస్తాడు ఆయన? అట్లేం ఉండదండి. ఆయనకి మేము చెప్తాం జాతకం. మంచిది సార్, మంచి చెప్పుకోండి. అదే చెప్తాను. మాకు ఫోన్ చేయకండి అలాంటప్పుడు. నాకు వాట్సాప్ చేయమని చెప్పండి వాడిని. అవసరం లేదు. నేను ఎందుకు చేస్తా భయ్? ఫోన్ చేసినావు. కాదు, వాడు చేయమని మర్యాదగా వాట్సాప్. మాట్లాడు. వాడికి నేను చెప్తా. వాడిని ఎవడు అడిగాడు ఇప్పుడు? నువ్వు ఫోన్ చేసింది నాకు. నేను నువ్వు చెప్పేది ఫోన్ చేస్తే నేను సమాధానం. నువ్వు చేసినావు ఫోన్, నేను చేయలేదు. జాతకం మాకు అవసరం లేదు. వాడిని అడగకుండా నీకు ఎవరు అవసరం చేయమంటారు ఉంది కాబట్టి జాతకాలు? నువ్వు చేసినావురా భయ్. జనాలకి ఎవరు మాకు చెప్పమంటున్నారు అవసరం లేదు. జాతకాలు? వాడిని మాకు అర్థమైన అవసరం వాళ్ళని. లేదు. మాకు అవసరం శుభమాని లేదు. ఏదో పెళ్లి చేసుకుంటే వాళ్ళ బతుకులు అవును. ఆడుకుంటున్నాడు వాడు. ఇప్పుడు వాడికి ఎవడు పని పట్టలేదా? ఆడుకున్నాడు? ఎవడు ఆడుకున్నాడు? ఇప్పుడు నేను ఉన్న అడిగేది వాస్తవం నేను క్లియర్ చెప్పారు. ఏం వాస్తవము? డిసప్పాయింట్ అవుతారు ఒక నెగిటివ్ విషయం చెప్తే అంటే. ఇంతకు ముందు చెప్పింది జరిగిందా లేదా? ఇంతకు ముందు చెప్పింది జరిగిందా లేదా? మరి మొన్న జగన్ గెలుస్తాడు పటాపంచులు మరి దానికన్నా ముందు చెప్పినాయి. ఓడిపోయింది ఒకటే మాట్లాడుకుంటున్నారు. మరి అంతకుముందు సమాచారం ఆగితే నేను విడిపోతానని చెప్పింది. మరి జరిగిందా లేదా? నేను నీ జాతకం కూడా చెప్తున్నా. అతి త్వరలో నీ ఉద్యోగం ఊడిపోతుంది. నువ్వు నా జాతకం చెప్పిన వాళ్ళని అతి త్వరలో నీ ఉద్యోగం ఊడిపోబోతోంది వాడి దగ్గర. ఓ కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. ఇంకా దాంట్లో నువ్వు వస్తావా? వాడికి నేను జాతకం చెప్పేవాడిని. వాడు లాంటి వాళ్ళు చాలా మంది నేను చెప్పా జాతకం. అసలు నీకు తెలుస్తలేదు. వాడు లాంటి వాళ్ళు చాలా మంది నేను చెప్పా జాతకం. అంటే ఎలాగండి స్వామి గారిది? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఇది నేను తిరుపతి నుంచి అండి. ఓకే. ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. మీ పేరు, మీరు ఉండే ఏరియా, నార్మల్ టెక్స్ట్ మెసేజ్ చేయండి. అపాయింట్మెంట్ ఉండే ఒక రోజు ముందు మేమే మీకు కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తాం. అప్పుడు వచ్చి కలవాలి. అవునా? ఎంత అండి వేణుస్వామి గారికి అపాయింట్మెంట్కి? ఒకరికి 10,000 అండి. డేట్ ఆఫ్ బర్త్ టైం ఉండాలి. అవునా? 10,000 అండి? అవునండి. తగ్గించుకోరా అండి? తగ్గేదేమో. ఏం లేదండి. అవునా? ఓకే. ఏమండి? హలో హలో, చెప్పండి. ఒకవేళ ఆయనకి మేము జాతకం చెప్పాలంటే మాకెంత ఇస్తాడు ఆయన? అట్లేం ఉండదండి. ఆయనకి మేము చెప్తాం జాతకం. మంచిది సార్, మంచి చెప్పుకోండి. అదే చెప్తాను. మాకు ఫోన్ చేయకండి అలాంటప్పుడు. నాకు వాట్సాప్ చేయమని చెప్పండి వాడిని. అవసరం లేదు. నేను ఎందుకు చేస్తా భయ్? ఫోన్ చేసినావు. కాదు, వాడు చేయమని మర్యాదగా వాట్సాప్. మాట్లాడు. వాడికి నేను చెప్తా. వాడిని ఎవడు అడిగాడు ఇప్పుడు? నువ్వు ఫోన్ చేసింది నాకు. నేను చెప్పేది ఫోన్ చేస్తే నేను సమాధానం. నువ్వు చేసినావు ఫోన్, నేను చేయలేదు. జాతకం మాకు అవసరం లేదు. వాడిని అడగకుండా నీకు ఎవరు అవసరం చేయమంటారు ఉంది కాబట్టి జాతకాలు? నువ్వు చేసినావురా భయ్. జనాలకి ఎవరు మాకు చెప్పమంటున్నారు అవసరం లేదు. జాతకాలు? వాడిని మాకు అర్థమైన అవసరం వాళ్ళని. లేదు. శుభమాని ఏదో పెళ్లి చేసుకుంటే వాళ్ళ బతుకులు ఆడుకుంటున్నాడు వాడు. ఇప్పుడు వాడికి పని పట్టలేదా? ఎవడు ఆడుకున్నాడు? ఇప్పుడు నేను అడిగేది నేను క్లియర్ ఏం వాస్తవము? డిసప్పాయింట్ అవుతారు ఒక నెగిటివ్ విషయం చెప్తే అంటే. ఇంతకు ముందు చెప్పింది జరిగిందా లేదా? ఇంతకు ముందు చెప్పింది జరిగిందా లేదా? మరి మొన్న జగన్ గెలుస్తాడు పటాపంచులు ఓడిపోయింది ఒకటే మాట్లాడుకుంటున్నారు. మరి అంతకుముందు సమాచారం ఆగితే నేను విడిపోతానని చెప్పింది. మరి జరిగిందా లేదా? నేను నీ జాతకం కూడా చెప్తున్నా. అతి త్వరలో నీ ఉద్యోగం ఊడిపోతుంది. నువ్వు నా జాతకం చెప్పిన వాళ్ళని. అతి త్వరలో నీ ఉద్యోగం ఊడిపోబోతోంది వాడి దగ్గర. ఓ కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. ఇంకా దాంట్లో నువ్వు వస్తావా? వాడికి నేను జాతకం చెప్పేవాడిని. వాడు లాంటి వాళ్ళు చాలా మంది నేను చెప్పా జాతకం. అసలు నీకు తెలుస్తలేదు. జన్మలు వాడు లాంటి వాళ్ళు చాలా మంది నేను చెప్పా జాతకం.